భారతదేశం చరిత్రలో చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి, కానీ కొన్ని చీకటిలోనే దాగిపోయాయి. అలాంటి ఒక భయానకమైన, గుండెల్లో గుబులు పుట్టించే అధ్యాయం గోవా ఇంక్విజిషన్. ఈ కథ 16వ శతాబ్దంలో మొదలవుతుంది. 1510లో గోవా పోర్చుగీసుల చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 1560లో అధికారికంగా గోవాలో ఇన్క్విజిషన్ అనే మత న్యాయస్థానం ప్రారంభమైంది. అసలు ఇన్క్విజిషన్ అంటే ఏమిటి? ఇన్క్విజిషన్ అనేది కాథలిక్ చర్చి ఏర్పాటు చేసిన ప్రత్యేక మత న్యాయస్థానం. దీనికి ప్రధాన లక్ష్యం క్రైస్తవ మతానికి విరుద్ధంగా నడిచే వారిని శిక్షించడం. ఈ విధానం మొదట యూరప్లో ప్రారంభమైంది. ముఖ్యంగా స్పానిష్ ఇన్క్విజిషన్ చాలా ప్రసిద్ధి పొందింది. అదే నమూనాను గోవాలో అమలు చేశారు. గోవాలో హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవులు తమ తమ సాంప్రదాయాలను కొనసాగించేవారు. కానీ ఇన్క్విజిషన్ తర్వాత పరిస్థితి మారింది. హిందూ పూజలు చేయడం నేరంగా పరిగణించారు. పండుగలు జరుపుకోవడం నిషేధించారు. సాంప్రదాయ దుస్తులు ధరించడం కూడా అనుమానాస్పదంగా చూశారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి చర్చిలు నిర్మించారని పాత గ్రంథాలు చెబుతున్నాయి. గోవాలో ఇన్క్విజిషన్ హౌస్ అనే ఒక రహస్య భవనం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. అక్కడ విచారణలు, శిక్షలు అమలు అయ్యేవి. ఇన్క్విజిషన్ సమయంలో అనుమానితులను గోప్యంగా అరెస్టు చేసి విచారణకు తీసుకెళ్లేవారు. వారిపై వచ్చిన ఆరోపణలు చాలా విచిత్రంగా ఉండేవి. హిందూ సంప్రదాయాలు పాటించడం, ఇంట్లో విగ్రహాలు ఉంచడం, మత మార్పిడి, తర్వాత పాత ఆచారాలు కొనసాగించడం, జైలు శిక్ష, బహిరంగంగా దహనం, భూగర్భ కారాగారాల్లో నిర్బంధం, పబ్లిక్గా తీర్పు ప్రకటించి శిక్ష అమలు చేయడం. ఇది భయపెట్టే ఉద్దేశంతో ప్రజల ముందు నిర్వహించబడేది. గోవా ఇన్క్విజిషన్ సుమారు 1560 నుంచి 1812 వరకు కొనసాగింది. మధ్యలో కొంతకాలం నిలిపివేసిన మళ్లీ ప్రారంభమైంది. 1812లో అధికారికంగా ఇది రద్దు చేయబడింది. అప్పటి వరకు వేలాది మంది విచారణలకు గురి అయ్యారని పాత పోర్చుగీస్ రికార్డులు చెబుతున్నాయి. చరిత్రకారుల మధ్య ఈ అంశంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతుంది. కొంతమంది ఇది చాలా క్రూరంగా జరిగిందని చెబుతారు. మరికొందరు ఆ సంఖ్యలు అతిశయోక్తి కావచ్చని అంటారు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.